అందుకుంటారు, వారి సహాయం లభిస్తుంది. విందు వినోదాల్లో పాల్గొంటారు. స్పెక్యులేషన్ స్టాక్ మార్కెట్లో కొంత దూరంగా ఉండడం మంచిది. అష్టమరాహు సంచారం వల్ల మీకు ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి కాబట్టి అనవసరంగా పెట్టి నష్టపోయే కంటే కూడా పెట్టుబడులు పెట్టకుండా స్టాక్ మార్కెట్కు దూరంగా ఉండడమే మంచిది. అయిన వాళ్ళతో అపోహలు పడే ప్రమాదాలు అధికంగా ఉంటాయి. ముఖ్యమైన సందర్భాల్లో సమస్యలు ఎదుర్కొంటారు. అనారోగ్య సమస్యలు చికాకు కలిగిస్తాయి. స్నేహితుల సహాయం, ఉద్యోగుల సహాయం, ఉద్యోగుల సహాయం కొంత మేరకు మాత్రమే ఉపయోగపడుతుంది. ఆలోచనలో మార్పులు చేయాల్సిన అవసరం చాలా ఉంది. ప్రతి విషయాన్ని కూలంకషంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. కొద్దిపాటి ఒత్తిడి కూడా తట్టుకోలేని పరిస్థితి ఏర్పడుతుంది. శుభకార్యాల గురించి వ్యవహారాలు ఇంట్లో ప్రస్తావిస్తారు. వాటిపై ఖర్చులు పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది. పోలీస్ కేసులో ఎదుర్కొనే అవకాశాలు ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా ఉండడం మంచిది. విదేశీ విద్యా ప్రయత్నాలు ఫలించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఉన్న ప్రదేశం నుంచి ఇతర దూర ప్రాంతాలకు వెళ్ళి సెటిల్ కావాల్సిన పరిస్థితి ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. రుణాలు చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. పుస్తక ప్రచురణలు కలిసి వస్తాయి. ప్రింటింగ్ ప్రెస్ వాళ్ళకి బాగుంటుంది. స్థిర స్థిరాస్తుల అమ్మకం విషయాల్లో తోబుట్టులతో ఇబ్బందులు వస్తే విభేదాలు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కొబ్బరి నూనెతో దీపారాధన చేయడం వల్ల విఘ్నాలు తొలుగుతాయి. చేస్తున్న వ్యాపారాల్లో లాభాలు రాక కొన్ని వ్యాపారాలు మానుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఇకపోతే అనుకూల తేదీలు 2, 9, 12, 18, 21, 25, 29. ప్రతికూల తేదీలు 4, 7, 14, 16, 23, 27. ఓవరాల్గా పరిశీలిస్తే ఈ జూలై నెలంతా కొంత మీకు ప్రతికూలంగానే ఉందని చెప్పవచ్చు. చాలా జాగ్రత్తగా వహించండి. కొత్త పనులు ప్రారంభించకండి. ఉన్న వ్యాపారాన్ని సజావుగా నడుపుకోవడానికి ప్రయత్నించండి. ఇబ్బందులు వచ్చినా కూడా ఎక్కువగా ఎవరితో చర్చించకండి. మీ విషయాలు చాలా జాగ్రత్తగా ఉండండి. ప్రతి విషయం మీ రహస్యాలు ఇతరులకు చెప్పకండి. ప్రతిరోజు సుబ్రహ్మణ్యాష్టకం పాటించడం వల్ల ఇబ్బందులు తగ్గుతాయి. మంగళవారాల్లో అభిషేకం చేయించుకోండి. గోమతి చక్రాలతో లక్ష్మీదేవి అష్టోత్తరాన్ని చదువుతూ అమ్మవారికి చేయండి. దీనివల్ల ధన విషయంలో ఇబ్బందులు తగ్గుతాయి. సర్పదోష నివారణకు సర్వసూక్త పారాయణ చేస్తే మంచిది. ఇంట్లో వ్యాపార ప్రవేశాల్లో ధూపం వేయడం వల్ల నరదృష్టి తొలుగుతుంది. పక్షులకు నీళ్లు పెట్టడం వల్ల దైవ సహాయం లభిస్తుంది. ప్రతిరోజు వేదా దక్షిణామూర్తి అష్టకం పారాయణము, గణపతి కుమతో దీపారాధన చేయడం వల్ల మీకు విఘ్నాలు తొలుగుతాయి. సర్పదోష నివారణ సుబ్రహ్మణ్య కరావళమ స్తోత్రము పారాయణ చేయండి. శనిదోషాలు తొలగడానికి, రాహుదోషాలు తొలగడానికి గాను దుర్గా సుప్తశ్లోకి కానీ మరియు శనిదోషాలు తొలగడానికి హనుమాన్ చాలీసా పారాయణం తప్పనిసరిగా చేయాల్సి వస్తుంది. ప్రమాదాలు జరగకుండా ఉండాలంటే 6 ఖర్జూరాలు కానీ 7 ఖర్జూరాలు కానీ ఒక తెల్లని కర్చీఫ్లో ఒకటి మీ వాహనంలో ఉంచండి. దానివల్ల ప్రమాదాలు రాకుండా ఉంటాయి. మీ వాహనానికి ప్రమాదాలు జరగకుండా ఉంటాయి. శుభమస్తు.